హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మరి ఈ లాస్ట్ మినిట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఎక్కువ చాప్టర్స్ దాంట్లో నుంచి వస్తున్నాయి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు గడిచిన 4 సంవత్సరాలలో ఎలాంటి టైప్ ఆఫ్ అంటే సింగిల్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయా, లేకపోతే మ్యాచ్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయా ఏంటి అనేది దానిపైన కొంత అనాలిటిక్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. గత 4 సంవత్సరాలుగా ఎంసెట్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో, ఇటు ఏపీ, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీటు కోటా, డీమ్డ్ కాలేజీలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు 4 సంవత్సరాలుగా సర్వీసెస్ అందించాను. సో ఇప్పుడు 25కి సంబంధించిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఆ సర్వీసెస్ అందించే ప్రయత్నం చేస్తాను. సో jaypalandy.com అనేది చాలా యూజ్ అవుతుంది. దీని గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు చాప్టర్ వైజ్గా కానీ లేకపోతే ఇయర్ వైజ్గా మనకు ఆ క్వశ్చన్ ఎలా వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు నీట్ 2022 అబ్రాడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా వస్తే ఒక్కోసారి కొన్ని సెంటర్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు వేరే కంట్రీలో కొన్ని బుక్లెట్లు వేరే కావచ్చు. మీరు ఆసిఫాబాద్ లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళకి వేరే సెట్ వచ్చింది. అదేవిధంగా కొన్ని ఏరియాలలో అంతకుముందు ఒడిస్సాలో మనకు వరదలు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసి వేరే రోజు కండక్ట్ చేస్తారు. ఆ విధంగా ఏదైనా సరే అంటే ఆ నీట్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో 2021 ప్రకారం చెక్ చేసుకుంటే మ్యాచ్ మేకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ బయాలజీ నుంచి వస్తున్నాయి. ఫిజిక్స్లో 2 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 4 క్వశ్చన్స్. ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నీట్ 2022లో ఇది మనకు సేమ్ మళ్ళీ ఇక్కడ మ్యాచ్ మేకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 13 వచ్చేస్తున్నాయి. సో ఇది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అబ్రాడ్లో 2022లో జరిగింది. ఇక్కడ కూడా బయాలజీ నుంచే మళ్ళీ మ్యాచ్ మేకింగ్ అంటే ఎక్కువ శాతం, ఎందుకంటే దాంట్లో మ్యాథమెటిక్స్ పార్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మ్యాచ్ మేకింగ్ క్వశ్చన్స్ వల్ల మనకి ఏంటంటే అక్కడ వచ్చేది ఒకటే మార్కు, బట్ ఇండైరెక్ట్గా అక్కడ 4-5 క్వశ్చన్స్ ఉన్నట్టుగానే. సో అందుకని చెప్పేసి బయాలజీ ఈజీ అనుకుంటాం, బట్ అక్కడ స్టేట్మెంట్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కనుక మ్యాచ్ది లాగానే వస్తుంది. బట్ ఆ మ్యాచ్ది దాంట్లో ఇండైరెక్ట్గా 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే లెంతీ ఉంటుంది అనమాట పేపరు. సో ఈ విధంగా ఉంటుంది. అంటే లెంతీ పేపర్ ఎక్కడ వచ్చింది అనేది మనకు ఎగ్జాంపుల్ చెక్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇది 2022లో ఇచ్చిన పేపర్, 2022 ఇండియాలో వచ్చినటువంటి పేపర్లు. నెక్స్ట్ ఇది మణిపూర్లో 2023లో జరిగినటువంటి పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో ఫిజిక్స్లో అయితే అప్పుడు ఆల్మోస్ట్ మనకు డైరెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వచ్చేసినట్టుగానే ఉంది. సో ఇది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు చాప్టర్ వైజ్గా కూడా చూద్దాం. సో చాప్టర్ వైజ్గా కూడా మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ డాక్యుమెంట్ నేను వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. సో 66 క్వశ్చన్స్ ఇన్ 2023 వర్ ఫాలోయింగ్ ది టైప్ ఆఫ్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ MCQ. ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని డాక్యుమెంట్ మీకు మన వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ 24కి సంబంధించి, 24 మెయిన్కి సంబంధించి ఇక ఇంకొక స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. సో దీంట్లో ఇది చాలా లెంతీ అంటే సిలబస్ నుంచి ఏ సిలబస్ నుంచి ఎంత కవర్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్లో మీకైతే ఇవ్వడం జరిగింది. ఇక చాప్టర్ వైజ్గా చెక్ చేసుకుంటే చాప్టర్ వైజ్గా, అదేవిధంగా సిలబస్ వైజ్గా చెక్ చేద్దాం. సో సిలబస్ వైజ్గా చెక్ చేసుకుంటే 21, 22, 23, 24 గడిచిన 4 సంవత్సరాలలో మనకు ఇక్కడ చాప్టర్ నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ 24లో ఎన్ని మార్క్స్ కవర్ అయినాయి, 24 ఇక్కడ MH అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో జరగాల్సి వస్తాయి. కాబట్టి 2024లో మనకు 2 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ జరిగినాయి. 2 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్ పేపర్ లెవెల్ సేమే, బట్ అది పేపర్ మిస్ మ్యాచ్ కావడం, లేకపోతే ఆ పర్టికులర్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం కావడం, ఇలాంటి కేసెస్లో వాళ్ళు 2 టైమ్స్ కండక్ట్ చేశారు మనకు 24లో, 23 అండ్ 22. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఏ చాప్టర్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే మీకు ఇక్కడ డాక్యుమెంట్ అయితే చూపిస్తున్నానో ఈ డాక్యుమెంట్ నేను వాట్సాప్ గ్రూప్లో మీకు సెండ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మరి ఈ దేంట్లో నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి,
ఏ చాప్టర్ పైన మనకు ఎక్కువ వెయిటేజ్ ఉందని చెక్ చేసుకొని ఆ విధంగా బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎంసెట్కు సంబంధించుకోవచ్చు, ఈసెట్కి సంబంధించుకోవచ్చు, ఐసెట్కి సంబంధించి ఇలా ఎన్నో రకాల వీడియోలు గతంలో చేశాను. నీట్కి సంబంధించి అయితే మనం ఈ పర్టికులర్ వెబ్సైట్లో అదేవిధంగా ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో మనకు నీట్కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చాను. సో చాలామంది అనుకోవచ్చు, అన్న jaypalanడే.com వల్ల ఉపయోగం ఏంటి? jaypalanడే.comలో ఉపయోగం ఏంటంటే మీకు ఈ 21, 22, 23 ఈ 24 కూడా ఇంక్లూడ్ చేశాను, అది కూడా అప్డేట్ చేస్తాను. సో ఈ 24 సంబంధించి ఆల్రెడీ డాటా అయితే అప్లోడ్ చేశాను. దీంట్లో మార్క్ వర్సెస్ ర్యాంకు, డాటా అండ్ సీట్ క్యాన్సలేషన్, సీట్ అలొకేషన్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్, కాలేజ్ అలాట్మెంటు, ఆల్ ఇండియా కోటా కామన్ అలాట్మెంటు, ఏపీ అండ్ టీఎస్ కామన్ అలాట్మెంట్, రౌండ్ వైజ్ అలాట్మెంటు, ఏపీ టీఏపీ, ఇలా ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అందుబాటులో ఇచ్చాను. సో ఒకసారి మన ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూస్తే ఐడియా వస్తుంది. మీకు నిజంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏపీకి సంబంధించి ఏపీ టీఎస్ యూజీ పీజీ నీట్కి సంబంధించి 599, అదేవిధంగా ఏపీ టీఎస్ యూజీ పీజీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం, అంటే 24 వరకు ఉన్న రిపోర్ట్సే కాదు, రానున్న 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే jaypalanడే.comలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైతే మీ డాక్యుమెంట్ చూపించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉందో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఏ చాప్టర్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ చాప్టర్ని, ఏ చాప్టర్స్ డిలీట్ చేశారు ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి 25కి బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది, ఎంతవరకు యూజ్ అవుతుందని ఒక చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.